తెలుగు నేలపై విద్యారంగ వికాసానికి చుక్కని చుక్కారామయ్య 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన చుక్కారామయ్య నేడు 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. లక్షలాది మంది విద్యార్థులు ఐఐటి కలను నెరవేర్చి తన ఇంటి పేరుని ఐఐటి రామయ్యగా మలుచుకున్నారు. చుక్కారామయ్య లెక్కల మాస్టర్గా ఐఐటి రామయ్యగా అందరికీ సుపరిచితమైన చుక్కారామయ్య ఎంతో మందికి ఆదర్శప్రాయం. సామాజిక కార్యకర్తగా, స్వాతంత్ర సమరయోధునిగా, విద్యావేత్తగా, ప్రజాప్రతినిధిగా ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చుక్కారామయ్య పుట్టినరోజు సందర్భంగా విద్యానగర్లోని ఆయన ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోదండరాం, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఉత్తమమైనటువంటి ఒక ఉపాధ్యాయుడుగా, గొప్ప విద్యావేత్తగా, ఐఐటి రామయ్యగా, ఐఐటి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉండాలని పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు చుక్కారామయ్య గారు. అలాగే ఆయన కేవలం విద్యావేత్తనే కాదు, ఎమ్మెల్సీతో పాటు సామాజికమైనటువంటి కార్యకర్త, సామాజికమైనటువంటి నాయకుడు. అన్ని సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. సమాజం పట్ల, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల పిల్లలకు టీఎస్పీఎస్సీ సిలబస్ తయారీ అప్పుడు సార్ కమిటీ మెంబర్. సారు అప్పుడు లెక్కలు లేకుండా ఎట్లా సాధ్యము, పని ఎట్లా ఆఫీసర్లు పని ఎట్లా చేస్తారు, మినిమం లెక్కలు అయితే రావాలి కదా అని పట్టుబట్టి దాన్ని కూడా సిలబస్లో ఒక భాగంగా జోడించటం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లెక్కలు మాదిరిగా నిర్దిష్టంగా ఎట్లాగైతే విషయాలు మనం చెప్పొచ్చుని అనుకుంటామో, జీవితం గురించి కూడా ఒక లెక్కల మాస్టర్ వల్లనే నిర్దిష్టంగా మాట్లాడేది. ఆయన తాపత్రయం వల్ల ఒకటే, అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా నిలబడి మాట్లాడాలి. పెద్దలు, మాన్యులు, ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేనేమి, లేదా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది లక్షలాది మంది పిల్లలు ఐఐటిలో చదివి అమెరికా లాంటి, యూరోప్ లాంటి, లండన్ లాంటి, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు అంటే వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీ పడే సత్తాను సంతరించుకునే విధంగా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుక్కారామయ్య గారు. ఒక అధ్యాపకుడిగానే కాదు, ఐఐటీల్లో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఒక దిక్సూచిగానే కాదు, శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన చుక్కారామయ్య గారు ఇవాళ 100వ మరి బర్త్డే జరుపుకోవడం, జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం.